మస్కాపూర్ బయోసైన్స్ టీచర్ని. సో బయోసైన్స్కి సంబంధించి ఎన్ఎంఎంఎస్లో 12 మార్కులు కేటాయించడం జరుగుతుంది. సో ఈ 12 మార్కులు తక్కువే అయినప్పటికీ ఓవరాల్గా ఎవ్రీ మార్క్ ఈజ్ అ కీ పాయింట్ టు ది సక్సెస్ అని. సో ప్రతి మార్క్ పిల్లవాడు మిస్ కావద్దని చెప్పేసి రివైజ్, రీకాల్ అని, రిమెంబర్ అనే మెథడ్ తోటి టీచ్ చేయడం జరుగుతుంది. సో బయోసైన్స్ టీచ్ చేయడానికి నాకు స్పెషల్గా ఈ స్కూల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్ అండ్ ఆస్ట్రో ల్యాబ్ అని 2 ల్యాబ్లు మాకు గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయి వచ్చినాయి. కొన్ని లక్షల విలువ చేసే మెటీరియల్స్ అక్కడ పిల్లలకి అవైలబుల్లో ఉంటాయి. సో ఎవ్రీథింగ్ అంటే ఎవ్రీ లెసన్లో ఉన్న యాక్టివిటీని చేయించడానికి ప్రయత్నం చేస్తున్నాం మేము. సో యాక్టివిటీ చేసేటప్పుడు ఇక్కడ ఉన్న మన మస్కాపూర్ పిల్లల టాలెంట్ని మెచ్చుకోవాల్సిందే. నేను ఓన్లీ యాక్టివిటీని డిస్క్రైబ్ మాత్రమే చేస్తాను చెప్పడం వాళ్ళకు. సో చేయడం మాత్రం పిల్లలు వాళ్ళకి వాళ్ళే మెటీరియల్స్ కలెక్ట్ చేయడం, శాంపుల్ కలెక్ట్ చేయడం, స్లైడ్ ప్రిపేర్ చేయడం, స్లైడ్ని చూడడం, మైక్రోస్కోప్ని సెట్ చేయడం, అన్నీ పిల్లలే వాళ్ళంతటా వాళ్ళే సెట్ చేసుకోగలిగే టాలెంట్ వాళ్ళ దగ్గర ఉంది. సో ఈవెన్ 9th క్లాస్లో బ్లడ్ గ్రూప్ టెస్టింగ్ అనే ఒక యాక్టివిటీ ఉంటుంది. సో నేను జస్ట్ డిస్క్రైబ్ చేశాను అంతే ఎలా చేయాలని చెప్పేసి. సో పిల్లలు ఆ యాక్టివిటీని వాళ్ళంతటా వాళ్ళే క్లాస్ మొత్తం బ్లడ్ గ్రూప్స్ ఐడెంటిఫై చేసే టెస్ట్ వాళ్ళు చేసుకోగలిగారు. సో ఈ విషయంలో స్కూల్ ప్రతి టాపిక్ని లెర్నింగ్ బై డూయింగ్ అనే మెథడ్లో మన పాఠశాలలో చెప్పడం జరుగుతుంది మేడం.